హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా! సో, మా తోటలో పూసే జాజి పూలని మీతో షేర్ చేసుకోవాలని చిన్న వ్లాగ్ చేశానండి. మాకైతే ఇక్కడ రెండే ఉన్నాయండి జాజి చెట్లు. అది ఒకటి పెద్దగా ఉంటుంది. ఇంకో చెట్టు కొద్దిగా చిన్నగా ఉంటుంది. సో, ఆ 2 చెట్లకి పూసిన పూలండి ఇవి. చాలా చాలా బాగున్నాయి కదా! చాలా ఎక్కువగా కూడా వస్తాయి. సో, ఈవినింగ్ టైంలో నేను పూలు కోస్తాననమాట డైలీ. సో, అంటే 5-6 ఆ టైం మధ్యలో కోస్తాననమాట. సో, మా పాప వచ్చేసి వీడియో క్యాప్చర్ చేసింది. మనకు ఇంటి దగ్గర ఉన్న చెట్లకి పూలు సాయంకాలం కోస్తేనే అండి మొగ్గ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. అదే మార్నింగ్ కోస్తే మొగ్గ సన్నగా ఉంటుంది. ఈవినింగ్ కల్లా కొంచెం పెద్దగా అవుతుంది. బాగుంటాయి కూడా. ఉన్నది 1, 2 చెట్లైనా అండి పువ్వులు కోయడానికి నాకు నియర్లీ 40-45 మినిట్స్ టైం పడుతుంది. అంత ఎక్కువగా వస్తాయన్నమాట. లాస్ట్ టైం నేను మల్లెపూలది వీడియో అప్లోడ్ చేశాను కదండి, అవే అనమాట ఈ చెట్లు. దానికి ఫ్రంట్లో జాజి చెట్టు ఉంటుంది. సో, ఒక్కటే చెట్టు అండి. దానికి చిన్నగా పొదలాగా ఉంటుంది కాబట్టి 4 పిల్లర్స్ లాగా కట్టెలు పాతేసి చుట్టూ ఒక కంచెలాగా కట్టేస్తే చెట్టు అనేది పైకి వెళ్ళేసి గుబురుగా వచ్చేస్తుంది. ఇప్పుడు జాజి పూల సీజన్ కదా! సో, ఈ సీజన్‌లోనే మనకి బాగా వస్తాయన్నమాట. అంటే జూన్, జూలై ఆ టైంలో స్టార్ట్ అయ్యేసి బాగా నవంబర్, డిసెంబర్ వరకు వచ్చేస్తాయి కదా జాజి పూలు. సో, ఈ 5-6 మంత్స్ మాకు జాజి పూలు బాగా ఉంటాయండి. రెగ్యులర్‌గా పూజకి కానీ, పెట్టుకోవడానికి కూడా మాకు చాలా బాగుంటాయన్నమాట. ఇలాంటి పూల చెట్లను మెయింటైన్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలండి. దీని వరకు చాలా ఉంటుంది కదా! ఈ చెట్టుకి ఇలా సపోర్ట్ ఇచ్చేసి పైకి అల్లేస్తేనే మనం పూలు కోయడానికి ఈజీగా ఉంటుందండి. లేకుంటే చెట్టంతా ఇలా గుబురుగా కిందికి పడిపోతుంది నేలపైకి. అలా పూలు కోయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. సో, దానికనేసి ఏదైనా సపోర్ట్ ఇచ్చేసి ఇలా పైకి అల్లనిచ్చేస్తే పువ్వులు అనేది కోయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ చెట్టుకున్న ఆకులను వచ్చేసి సమ్మర్లో మొత్తం తీసేసేయాలండి. సమ్మర్లో అంటే కొద్ది రోజులు వాటర్ ఇవ్వకుండా ఉంటే చెట్టుకి మొత్తం ఎండిపోయినట్లు అయిపోతుంది కదా! సో, ఆకులన్నీ రాలిపోతాయి. మిగతాగా ఉన్న ఆకులు కూడా అంతా ఇట్లా తీసేస్తే పించింగ్ చేస్తే సరిపోతుందండి. ఆకులన్నీ పోయిన తర్వాత రెగ్యులర్‌గా వాటర్ పడుతూ ఉంటే స్లోగా ఆకు అనేది బాగా వచ్చేస్తుందండి. ఈ వర్షాలు పడేసరికి ఆకు అనేది చెట్టు నిండా గుబురుగా వచ్చేస్తుందండి. నార్మల్‌గా మనం వాటర్ పట్టేదానికి ఆకు రావడానికి, అలాగే వర్షపు నీళ్ళకి ఆకు రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనం రెగ్యులర్‌గా వాటర్ పట్టా కూడా అంత ఆకు బాగా వచ్చినా కూడా వర్షపు నీళ్ళకి ఇంకా బాగా వస్తుందండి. ఆకులన్నిటినీ పించింగ్ చేసిన తర్వాత ఏదైనా సపోర్ట్ ఇచ్చేసి చెట్టుని పైకి అల్లనిచ్చేస్తే సరిపోతుందండి. దాని తర్వాత వచ్చేసి కింద పాదులాగా చేసేయాలి చెట్టు చుట్టూ. పాదులాగా చేసేసి దానికి ఆవు పేడ ఉంటుంది కదండి, అది ఎండబెట్టేసి ఆ ఆవు పేడని ఈ చెట్లు మొదల్లో వేసేస్తే రోజు వాటర్ పడుతుంటే ఆ ఎరువు అనేది చెట్టుకి కానీ బాగా పడుతుంది. అలాగే పువ్వులు కూడా ఆకులు కూడా చాలా బాగా వస్తాయండి. లాస్ట్ టైం మన ఛానల్లో మల్లెపూల చెట్లని వీడియో అప్లోడ్ చేశాను కదండి, ఆ వీడియోకైతే మంచి రెస్పాండ్ వచ్చిందండి. చాలామంది డౌట్స్ కూడా అడిగారు. మీరు చెట్లకి ఏం వాడతారండి, ఎరువు ఏం వేస్తారు మాకు ఒకసారి చెప్పరా అనేసి అడిగారు కదా! సో, వాళ్ళందరికీ అలాగే ఇలా ఇంటి దగ్గర పూల మొక్కలు పెంచే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏవో ఎరువులు వాడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆవు పేడని ఎండబెట్టేసి ఆవు పేడని ఇట్లా చెట్ల మొదలల్లో వేసి రెగ్యులర్‌గా నీళ్లు పట్టడం వల్ల చెట్లకి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఎక్కువగా కూడా వస్తాయి. ఇది మీరు ఎప్పుడు చేయాలంటే జస్ట్ ఆకులన్నీ తుంచేస్తారు కదా! ఆ టైంలోనే చెట్టుకి ఆవు పేడని ఇచ్చేస్తే రెగ్యులర్‌గా నీళ్లు పడితే మంచిగా పువ్వులు వస్తాయండి సీజన్ వచ్చాక. ఎక్కువగా కూడా క్వాలిటీతో వస్తాయండి ఫ్లవర్స్. మొగ్గలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. అలాగే మీకు టిప్ చెప్పేస్తానండి. పువ్వులు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి అంటే, బనానా పీల్ ఉంటుంది కదా! బనానా పీలు వాటర్‌లో నానబెట్టేసి ఒక 2-3 డేస్ తర్వాత ఆ వాటర్ కానీ చెట్లకేస్తే పువ్వులు కూడా చాలా బాగొస్తాయండి. అలాగే స్టోన్ డస్ట్ ఉంటుంది కదా! అది వేసాక కూడా పువ్వులు చాలా బాగొస్తాయి. అలాగే వెజిటబుల్స్ పీల్ తీసిన తర్వాత ఆ పీల్ని వాటర్లో నానబెట్టేసి 2-3 డేస్ తర్వాత ఆ వాటర్ని చెట్టుకు పోసినా కూడా పువ్వులు కూడా చాలా బాగొస్తాయి. ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ చెట్లను పెంచారంటే పువ్వులు కూడా చాలా క్వాలిటీతో చాలా బాగా ఎక్కువ పూలొస్తాయండి. సో, ఇంతవరకు మా తోటలో పూసే పువ్వుల్ని జాజి చెట్టుని చూపించాను కదా! సో, ఇక్కడ ఏంటంటే నేను సమ్మర్‌లో మా ఊరికెళ్ళాను. సో, అక్కడికెళ్ళిన తర్వాత నేను మా తోట దగ్గరికెళ్ళానండి. అక్కడ జాజి పూల తోట ఏసారనమాట. సో, అక్కడ నేను ఈ చిన్న వ్లాగ్ చేశాను. మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు సమ్మర్‌లో. సో, ఇప్పుడు దీంతో పాటు చేస్తున్నాను.
మా ఊరైతే పువ్వులకి చాలా ఫేమస్ అండి. ఎన్ని రకాలంటే చాలా రకాలున్నాయండి పూల తోటలు. స్టార్టింగ్‌లో అంటే కొద్దిగా రకాలతో మొదలయ్యి జస్ట్ కాకడాలు, మల్లెలు ఇలా 2, 3 రకాలతో మొదలయ్యి ఇప్పుడైతే ప్రతి ఒక్క రకం పూలు దొరుకుతాయండి మా ఊర్లో. అంత ఫేమస్ అనమాట మా ఊరి పూలకి. చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కూడా మా ఊరికి పూలు తీసుకొనొస్తారు. అక్కడ ఒక మండీలాగా ఉందనమాట. సో, అక్కడ వేస్తారనమాట. ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ చుట్టూ ఉన్న టౌన్స్ కానీ, అలాగే హైదరాబాద్, కర్నూల్‌కి కూడా ఎక్స్‌పోర్ట్ అవుతాయనమాట. అంత ఫేమస్ అనమాట మా ఊరి పూలకి. సో, అందువల్ల ఊరికెళ్ళిన తర్వాత మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశానండి. జాజి పువ్వులను కోయడం చాలా కష్టమండి. ఎందుకంటే ఈ మొగ్గలు చాలా సన్నగా ఉంటాయి కదా! ఇవి తెంపాలన్నా చాలా టైం పడుతుంది. అలాగని మనకి ఇంటి దగ్గర ఉన్న 1, 2 చెట్లకే మనకి అరగంట, ముప్పావు గంట టైం పడుతుంది కదా! సో, ఇక్కడ తోటలో కొయ్యాలంటే చాలామంది రావాలి పూలు కోయడానికి. చాలామంది వస్తూ ఉంటారు కూడా. తోటలో అయితే జాజి చెట్లు ఇలా ఉంటాయండి. ఎలాగంటే గుబురుగా వచ్చేసి ఇలా నేలపైన పడిపోతూ ఉంటాయి కదా! అలా ఉంటాయి. అదే మనం ఇంటి దగ్గర 1, 2 చెట్లకైతే మంచిగా పొదలాగా చేసేసుకొని ఇలా అల్లేసుకోవచ్చు. అల్లించుకోవచ్చనమాట చెట్టుని. సో, పొలాలలో అయితే అలా చేయడానికి వీలు కుదరదు కాబట్టి చెట్టంతా గుబురుగా కింద నేలపైన పడిపోయినట్లు ఉంటుంది. పూల చెట్లు కానీ, పూల తోటలు కానీ ఉన్న వాళ్ళకి చాలా పని ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర చాలా తక్కువగా ఉన్న పూల చెట్లకి చాలా పని ఉంటుంది కదా! అంటే గడ్డి వస్తుంది, అది తీసుకోవాలి, చెట్లకి నీళ్లు పట్టుకోవాలి, పూలు కోసుకోవాలి, చాలా పని ఉంటుంది కదా! ఇంక పూల తోటలు ఉన్న వాళ్ళకైతే మార్నింగ్ ఎళ్తారు, ఆ పూలు అయిపోయేంత వరకు పొలాల్లోనే ఉంటారండి. అంత పని ఉంటుంది కదా! మా ఊర్లో అయితే ఇలా పూలు కోయడానికి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ 6కే వెళ్ళిపోతారండి. అంత ఎర్లీగా వెళ్తేనే పూలు కోయడానికి ఈజీగా ఉంటుంది. ఈ పూలు అయిపోయేసరికి మధ్యాహ్నం 1 అవుతుంది, 2, 3 కూడా అవుతుందండి. చాలా టైం పడుతుంది. సో, ఇలా జాజి చెట్లు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ టైం పడుతుందండి. ఎక్కువ మంది కూడా తీసుకెళ్తారు ఇలా పూలు కోయడానికి. అలాగే కాకడాలు, మల్లెలు ఇవి కొయ్యాలంటే కాస్త ఈజీగానే ఉంటాయండి. ఎందుకంటే అవి మొగ్గలు పెద్దగా ఉంటాయి కదా! కొయ్యడానికి ఈజీగా ఉంటుంది. జాజి పూలు అలా కాదు కదా! సన్నగా ఉంటాయి కాబట్టి చాలా డెలికేట్‌గా కూడా వీటిని తుంచాలనమాట. అదే మల్లెల్ని, కాకడాలని అయితే ఇలా లాగేసినా కూడా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. వీటిని ఏంటంటే చాలా డెలికేట్‌గా కొయ్యాలనమాట. ఇలా తోటలున్న వాళ్ళైతే చెట్లకి ఎరువులు పెడుతూ ఉంటారు కదా! సో, దానికోసం పువ్వులనేవి మంచిగా వచ్చేస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఈ పూల తోటలు, కాకడాలు, మల్లెలు, కనకంబరాలు, జాజులు ఇలా స్టార్ట్ అయినవి పూల చెట్లు. ఇప్పుడొచ్చేసి చిట్టి రోజాలనమాట. వీటిని బుల్లెట్స్ అంటారంట అండి. నాకైతే ఐడియా లేదు. జస్ట్ లాస్ట్ టైం మా తమ్ముడు మ్యారేజ్‌లో ఏవే పూలు కావాలని చెప్తుంటే చిట్టి రోజాలని చెప్తే వాళ్ళు బుల్లెట్సా అంటున్నారు. సో, నేను ఫస్ట్ టైం వినడమండి పూలని ఇలా అంటారనేసి. అలాగే చేమంతులు, లిల్లీ పూలు, తర్వాత సంపంగి పూలు చాలా రకాలున్నాయండి. చేమంతి పూలల్లో కూడా 3, 4 రకాలున్నాయండి కలర్స్. వైటు, యెల్లో, మెరూన్, పర్పుల్ కలర్స్ ఇలా 4, 5 రకాలు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ చేమంతి పూల తోటకి మేము వెళ్ళామన్నమాట. సో, చాలా డేస్ తర్వాత మళ్ళీ కలిసామనేసి మా వదిన వాళ్ళు మేమందరం కలిసి తమ్ముడు మ్యారేజ్‌లో మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఒక రౌండ్ ఏసి వద్దామనేసి అలా వెళ్ళామండి. సో, చేమంతి పూల తోటకెళ్ళినప్పుడు ఈ క్లిప్ తీసాము. ఇది మీకోసం షేర్ చేస్తున్నాను. సో, ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట. అంటే వైట్, యెల్లో 2 ఉన్నాయి. సో, ఈ తోటైతే చాలా చాలా కలర్‌ఫుల్‌గా, చాలా ప్లెజెంట్‌గా ఉందండి. అక్కడున్న కాసేపైనా చాలా రిలాక్స్ అనిపించింది. అంత బావుంది ఈ తోటలో. చూడండి పువ్వులు కూడా చాలా గుత్తిగా చాలా పెటల్స్ తోటున్నాయండి. చామంతి పూలు చాలా చాలా నచ్చాయి మా అందరికైతే. సో, అనేసి ఈ క్లిప్ తీసామనమాట. సో, తర్వాత వచ్చేసి ఇంకా చాలా చాలా రకాలున్నాయి పూల తోటలైతే. అందులో గులాబీ, చిట్టి రోజాలంటారు కదా! అలాగే పన్నీరు రోజాలు కూడా ఉన్నాయండి. పన్నీర్ రోజాలనేవి స్మెల్ చాలా బావుంటాయండి. అయితే అది ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే 1, 2 డేస్ అయితే ఉంటాయి. నార్మల్‌గా చిట్టి రోజాలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే 1 వీక్ వరకు కూడా ఉంటాయండి. సో, పన్నీర్ రోజాలైతే అస్సలు అలా ఉండవండి. 1 డే ఆర్ 2 డేస్ అయితే ఉంటాయి. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు పూల తోటలు ఉన్నవన్నమాట. అప్పుడప్పుడు అంటే సండే అలా హాలిడేస్ వచ్చినప్పుడు తోట దగ్గరికి వెళ్ళేవాళ్ళము. సో, అప్పుడేంటంటే నేను మా కజిన్ సిస్టర్ అనమాట. మా పూల తోట పక్కనే ఇంకో పూల తోట ఉండదనమాట. అందులో చిట్టి రోజాలు పూలు ఉన్నాయి కదా! ఆ ఫ్లవర్స్ ఉన్నవన్నమాట. అంటే ఆ పూల తోట మధ్యలో అనమాట ఒక్కటే చెట్టు ఉండేది. అది చెట్టు లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది. చిన్న గులాబీలు. సో, ఏం చేసేవాళ్ళం అనమాట వాళ్ళని అడిగితే మాకు ఇవ్వరనేసి మేము
చాలా అంటే పూల చెట్లు చాలా హైట్‌లో ఉంటాయి కదా! హైట్ ఉంటాయి. సో, అందులో మేము దాచుకొని వెళ్ళేసి ఆ పూలని మేము తెచ్చుకునేవాళ్ళమనమాట. అది ఇప్పటికి గుర్తొస్తే ఆ మెమరీ అయితే చాలా చాలా బావుంటుందండి. హ్యాపీ అనిపిస్తుంది. అదేంటో చిన్నప్పుడు అలా చేసినవి ఇప్పుడు మెమరీస్ అలా గుర్తు తెచ్చుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! అదేంటంటే, ఆ పూలంటే అంత ఇష్టమనమాట. అప్పుడు ఎక్కువగా లేకుండా ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే చాలా రకాలొచ్చేసాయి. చాలా పూలు కూడా చాలా ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి అంత ఇష్టం అనిపించవు. లేని వస్తువు మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువొస్తుందండి. చాలా మనకి అవైలబుల్‌గా ఉంటే వాటి మీద ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోతుంది కదా! సో, అప్పటి వాళ్ళకైతే ఇలాంటి మెమోరీస్ చాలా ఉంటాయండి. బట్ ఇప్పటి పిల్లలకైతే ఇలాంటి మెమోరీస్ అయితే ఏవి ఉండవు. ఎంతసేపున్నా మొబైల్‌లో గేమ్స్ ఆడడము, లేకుంటే టీవీ చూడడం. బయట ఆడుకోవడం కూడా చాలా తగ్గిపోయిందండి పిల్లలకిప్పుడు. సో, ఈ పూలున్నాయి కదండీ! ఇవి కూడా మా ఊరి తోటలో పూసినవనమాట. ఈ క్లిప్పు ఎక్కడో మిస్ అయిపోయిందండి. సో, నాకెప్పుడైనా పాసిబుల్ అయితే ఇలాంటి తోట గులాబీ తోటని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ క్లిప్పు. సో, ఇదండి మా తోటలో పూసిన పూలు. అలాగే మా ఊరి తోటలో పూసిన పూలనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. నేను లాస్ట్ మల్లెపూల వీడియో మీకు షేర్ చేశాను కదండీ! వాళ్ళు చాలా డౌట్స్ అడిగారు. సో, ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ చేశానండి. సో, ఫాలో అవ్వండి. మీ చెట్లకి ఎలా చేస్తే గ్రోత్ బావుంటుందో, అలాగే ప్లాంట్ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుందో, ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా మెయింటైన్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ.